ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నారా లోకేష్ కు టీడీపీ కీలక బాధ్యతలు మహానాడులో అప్పగించే అవకాశం కనిపిస్తుంది. ప్రతి సంవత్సరం కూడా మహానాడుని చాలా అంగరంగ వైభవంగా జరుపుతూ ఉంటుంది టీడీపీ కార్యకర్తలు కూడా. దాంట్లో కొన్ని నిర్ణయాలు కూడా మహానాడులో కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ కూడా కనిపిస్తుంది. ఇందులో భాగంగానే వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది లోకేష్. మంత్రులు, పార్టీ ముఖ్య నేతలు కూడా పట్టుబడుతున్నారు. పార్టీని, ప్రభుత్వాన్ని కూడా లోకేష్ సమన్వయం చేశారు. లోకేష్ డైనమిక్ లీడర్ అని కూడా ప్రశంసలిస్తున్నారు. యువగడంతో పార్టీకి నూతన ఉత్సాహాన్ని కూడా లోకేష్ తీసుకొచ్చారు. ఎన్నికల్లో కూటమి విజయానికి కూడా ప్రధానంగా ఆయన కారణమయ్యారు. లోకేష్ పట్ల కార్యకర్తల్లోనూ కూడా ఫుల్ జోష్ అయితే కనిపిస్తుంది. మహానాడులో అయితే కీలక బాధ్యతలు లోకేష్ కి అప్పగించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి లైవ్ ద్వారా అందిస్తారు. సాయి, ఏంటి మహానాడులో టీడీపీకి సంబంధించి పూర్తి బాధ్యతలు అయితే లోకేష్ కి అప్పగిస్తారు అనే వార్తలు అయితే వస్తున్నాయి. ఇది నిజమేనా? ఇది ఎంతవరకు నిజం? దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పండి. బేసిక్ గా మహానాడు నిర్వహించేది ఎన్టీ రామారావు, అంటే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు జయంతి సందర్భంగా మే 28. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా మహానాడు నిర్వహిస్తుంటారు. అయితే మహానాడు ఎప్పుడు నిర్వహించినా కూడా అందులో కొన్ని కీలకమైన నిర్ణయాలు, కొన్ని కీలకమైన తీర్మానాలు చేస్తూ ఉంటారు. అందులో ముఖ్యంగా ఏంటంటే పార్టీకి సంబంధించిన నాయకత్వాన్ని, అలాగే కింది స్థాయిలో ఉన్న కార్యకర్తల్ని ఎలా సమన్వయం చేయాలి అనేది మహానాడు చాలా కీలకంగా మారుతుంది. ప్రతిసారి కూడా టీడీపీ కార్యకర్తలందరూ కూడా ఎదురు చూసేది కేవలం మహానాడు కోసమే. అందుట్లో ఏదైతే టీడీపీ అధినాయకత్వం చేసిన నిర్ణయాలు ఏముంటాయో వాటిని భవిష్యత్తులో ముందుకు తీసుకెళ్లడం కోసం ఈ మహానాడు నిర్వహిస్తూ ఉంటారు. కాబట్టి దానికోసం టీడీపీ కార్యకర్తలు అంతా ఎదురు చూస్తుంటారు. బట్ ఇదంతా కూడా గతం. ఇప్పుడు మాత్రం ఈ మహానాడు చాలా చాలా ప్రత్యేకంగా ఉండబోతుందని మొదటి నుంచి కూడా చెప్తూ ఉన్న నేపథ్యంలో ఏంటా ప్రత్యేకత అని చాలా మంది ఎదురు చూస్తున్నారు. టీడీపీకి సంబంధించిన నాయకులందరూ కూడా ఒక క్లారిటీ ఇచ్చేస్తున్నారు. ఇక మీదట టీడీపీకి సంబంధించిన పార్టీ బాధ్యతలు, అంటే వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ని ఎంపిక చేయబోతున్నారు అనే ఒక సమాచారం అయితే ఇప్పుడు మొత్తం కూడా టీడీపీ క్యాడర్ లో ఒక జోష్ నింపబోతోంది. ఈ మహానాడు 3 రోజులు జరిగే ఈ 3 రోజుల్లో రేపు గాని లేకపోతే ఎల్లుండి గాని, అంటే 2 రోజు గాని 3 రోజు గాని ఖచ్చితంగా దీనికి సంబంధించిన ఒక నిర్ణయం పార్టీ పెద్దలు, అంటే పాలిట్ బ్యూరో మొత్తం కలిపి ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా ఇప్పటికీ మంత్రులు హింట్ ఇస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే పార్టీ, ప్రభుత్వం రెండు కళ్ళు లాంటివి చంద్రబాబు నాయుడుకి. సో ఆయన పార్టీని నడపాలా లేదా ప్రభుత్వాన్ని నడపాలా, ఈ రెండింటిని సమన్వయం చేసుకోవడం ఏ నాయకుడికైనా కష్టమే. సో నారా లోకేష్ లాంటి ఒక యువ నాయకుడు కనుక ముందుకు వస్తే ఆ పార్టీ బాధ్యతలను పూర్తి స్థాయిలో నారా లోకేష్ అప్పచెప్తే కనుక ఇటు ప్రభుత్వానికి సంబంధించిన బాధ్యతలన్నీ కూడా చంద్రబాబు నాయుడు తన బుధ స్కంధాల మీద వేసుకుని నడిపే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చంద్రబాబుకి ఇప్పటికే ఏజ్ పెద్దది, ఏజ్ ఫ్యాక్టర్ నేపథ్యంలో 2 బాధ్యతల్ని చంద్రబాబు నాయుడు చేపట్టలేని పరిస్థితి రాబోయే రోజుల్లో ఉండొచ్చు. సో ఈ నేపథ్యంలో ఎప్పటి నుంచే పార్టీ మరొక 25 ఏళ్ల వరకు పార్టీని ఇదే విధంగా పార్టీని నిలబెట్టుకుంటూ ఉండాలంటే ఒక యువ నాయకత్వం అవసరం. ప్రస్తుతం ఇప్పటికీ నారా లోకేష్ వయసు 42, 43, అంటే ఇంకా దగ్గరగా 25-30 ఏళ్ల పాటు ఇంకా రాజకీయాన్ని, పార్టీని నిలపగలిగే సామర్థ్యం నారా లోకేష్ ఉంటుంది. సో ఈ నేపథ్యంలో మరోవైపు యువగలంతో నారా లోకేష్ తనేంటూ కూడా ప్రూవ్ చేసుకున్నారు. సో ఇవన్నీ కూడా, ఈ స్ట్రాటజీస్ అన్ని కూడా పార్టీ కానీ పార్టీ పెద్దలు కానీ అందరూ ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చారు. 2013లో యాక్టివ్ పాలిటిక్స్ లోకి అడుగుపెట్టిన నారా లోకేష్ తక్కువ సమయంలోనే ఎమ్మెల్సీ అయ్యారు, మంత్రి అయ్యారు, నేరుగా ఎలక్షన్ లో పాల్గొని ఎమ్మెల్యే అయ్యారు, మళ్ళీ మంత్రి అయ్యారు. యువకుల పాదయాత్రతో ఏకంగా టీడీపీని అధికారంలోకి తీసుకొచ్చేంత ఆయన ఒంటి చేతో తన బలాన్ని ఏంటో పార్టీ క్యాడర్ కి, ప్రజలకి చూపించారు. ఇంతకన్నా లోకేష్ నిరూపించుకోవాల్సిన ఇంకా అంత పెద్ద పెద్ద ఛాలెంజెస్ ఏమీ లేవు అనేది టీడీపీలో ఉన్న పెద్దలు కానీ, టీడీపీలో ఉన్న సీనియర్లు కానీ అందరూ చెప్తున్న నేపథ్యంలో చంద్రబాబు మోస్తూ ఉన్న ఈ పెద్ద బాధ్యత, టీడీపీ పార్టీ అనే అతి పెద్ద బాధ్యతని నారా లోకేష్ భుజం మీదకి దాన్ని తీసుకువెళ్ళబోతున్నారు. చంద్రబాబు నాయుడు పూర్తిగా రాజకీయాల్లో, ముఖ్యంగా ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాల పైన ఆయన ఫోకస్ చేయబోతున్నట్టుగా అర్థమవుతోంది. ఎందుకంటే పార్టీలో ఖచ్చితంగా ఇద్దరి మధ్య ఖచ్చితంగా తేడా ఉంటుంది. కార్యకర్తల్ని సమన్వయపరచాలి, ప్రజల్ని సాటిస్ఫై చేయాలి. ఈ రెండు ఒక సీఎం చేయాలి అంటే కనుక ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంచెం కష్టమయ్యే పరిస్థితుల్లో పార్టీ కార్యకర్తల్ని కూడా, ఏ పార్టీ వచ్చినా కూడా ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే పార్టీ కార్యకర్తలు పూర్తిగా వదిలేస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో పార్టీ కార్యకర్తల్ని కూడా ప్రభుత్వంలో వాళ్ళు కూడా ఒక పార్టీ చేయాలి. వాళ్ళు ప్రభుత్వంలో పార్టీ రావడానికి వాళ్ళే కీలకం కాబట్టి వాళ్ళ బాధ్యతను తీసుకోవాలి. కాబట్టి నారా లోకేష్ అయితే ఈ బాధ్యతలు అప్పచెప్పినట్టు ఒక క్లారిటీ ఏదో వచ్చేసి 99% కాదు, 100% కూడా నారా లోకేష్ మాత్రమే వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యి ఆ పార్టీని మరొక 30 ఏళ్ల పాటు నడపగలడు. మరో ఏ వ్యక్తికి గాని, మరి ఎవరికి గాని అంత ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత స్టామినా గాని, అంత పార్టీని నడపగలిగే కెపాసిటీ గానీ లేదనేది అయితే ప్రస్తుతం
ప్రస్తుతం పార్టీ నాయకుల్లో చర్చిస్తున్న నేపథ్యంలో మోస్ట్లీ రేపు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా రేపు మోస్ట్లీ ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తున్న నేపథ్యంలో ఫుల్ ఖుషిగా ఉన్నారు టీడీపీ అభిమానులంతా. ఎస్ అంటే సాయి ఇక్కడ ఇంకొకటి కూడా మనం గతంలో చంద్రబాబు ఒకసారి జైలుకి వెళ్ళినప్పుడు కూడా పార్టీని ఎవరు నడిపిస్తారు అనేవైతే బయటకు వచ్చిన పరిస్థితులు అయితే కూడా మనకు కనిపించాయి. అంటే పార్టీని ఒక నాయకుడు అంటే చంద్రబాబు గారు పక్కన లేనప్పుడు పార్టీని ఎవరు నడిపించాలి అని అన్నప్పుడు కూడా అంతా ఒక రకంగా అయితే కార్యకర్తలు కానీ అక్కడ ఉన్న మంత్రులు కూడా ఒక కొంచెం అయోమయానికి గురైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో అందరూ కూడా లోకేష్కి సపోర్ట్ చేశారు. అప్పటి నుంచి కూడా ఆయన లోటుపాట్లన్నీ గమనించి కొంచెం యాక్టివ్ పాలిటిక్స్లో కూడా ఉన్నారు అప్పటి నుంచి అని అనుకోవచ్చని అంటారా? ఈ మూలంగానే ఆయనకు ఒక పార్టీ బాధ్యతలు కూడా అప్పగించే అవకాశం కనిపిస్తుందా? దీని వారసత్వంగా కూడా మనం చూడొచ్చు అంటారా? యాక్చువల్ గా చంద్రబాబు నాయుడు వారసుడిగా మాత్రమే టీడీపీ వాళ్ళు ఎవరు కూడా నారా లోకేష్ చోట్ల టీడీపీ వారసుడిగా కూడా చూస్తున్నారు. అంటే ఏంటంటే టీడీపీకి భవిష్యత్తుకి ప్రతి ఒక్కళ్ళు కూడా దాదాపుగా ఒక 2-3 డెకేడ్ల పాటు ఒక నాయకుడు అనేవాళ్ళు టీడీపీ నడిపిస్తున్నారు. ఎన్టీ రామారావు దాదాపుగా 10-15 సంవత్సరాల పాటు ఆయన భుజస్కంధాల మీద టీడీపీని మోశారు. చంద్రబాబు నాయుడు దాదాపు 25-25 ఏళ్లుగా ఆయన మోస్తూ వచ్చారు. ఇప్పుడు ఆ బాధ్యతను మరో 25 ఏళ్లు నడపాలి అంటే కనుక సమర్థవంతమైన నాయకుడు అనేది ఖచ్చితంగా కావాల్సిందే. మీరు చెప్పినట్టుగా టీడీపీకి సంబంధించి అంటే ఆయన కేవలం చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడే కాదు, ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా పార్టీకి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా మోస్ట్లీ నారా లోకేష్ మాత్రమే చూస్తున్నారు. ఎందుకంటే కార్యకర్తలో అసంతృప్తి వస్తే అది ఏ పార్టీకి మంచిది కాదు. కాబట్టి ఒక బలమైన నాయకుడిని కనుక ముందు పెడితే చంద్రబాబు నాయుడుకు ఉన్న వయసు రీత్యా ఇప్పుడు దాదాపుగా ఆయనకి 76 నుంచి 77 వయసు, అంటే ఆయనకు మరొక అంటే గవర్నమెంట్ 2029 వచ్చే సమయానికి ఆయన 80 దాకా వయసు వచ్చేస్తుంది. సో అప్పటికి ఆయనకున్న వయసు రీత్యా పార్టీని భుజం మీద మోయడం అనేది అతి కష్టమైన విషయం. భారతదేశంలో ఎవరికి కూడా 80 ఏళ్ల వయసులో ఒక పార్టీని భుజం మీద మోయడం అనేది అది కూడా చాలా సీనియర్ పొలిటికల్ లో ఆయన చాలా సీనియర్. సో ఆయన మొత్తం ఆయన అనుభవాన్ని మొత్తాన్ని కూడా ఒక పార్టీకా లేదా ప్రజలకా లేదా కేంద్రంలో ఆయన కేంద్రం భాగస్వామ్యం ఇవ్వాలి. ఇటువంటి ఆలోచనలు ఉంటున్న నేపథ్యంలో 80 ఏళ్ళు వయసు రాబోతున్న చంద్రబాబు నాయుడు పైన భుజాల పైన పార్టీ బాధ్యతను మరింత పెంచడం కన్నా పార్టీ బాధ్యతను కనుక కొంత షేర్ చేయగలిగితే అంటే పార్టీని కనుక పూర్తిగా నారా లోకేష్ కనుక అప్పచెప్పగలిగితే చంద్రబాబు నాయుడు కొంచెం స్వేచ్ఛ వచ్చినట్టు అవుతుంది. ప్రభుత్వంలో నిర్ణయాలు కానీ లేకపోతే ప్రజలకు సంబంధించిన పథకాలు కానీ లేకపోతే కార్యక్రమాలు కానీ ఇవన్నీ చేయడానికి చంద్రబాబు నాయుడుకి ఫ్రీనెస్ వచ్చేసింది. సో పార్టీకి సంబంధించిన ఏ అంశమైనా పార్టీ ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో చాలా కీలకమైనది కార్యకర్త, తెలుగు యువత కానీ మహిళా విభాగం కానీ ఇలా చాలా కీలకమైన అంశాలు కొన్ని ఉన్నాయి. ఆ పార్టీ వీళ్ళందరినీ సమన్వయపరచాలి, పార్టీ నాయకులు సమన్వయపరచాలి, వీళ్ళందరినీ సమన్వయపరచాలంటే నారా లోకేష్ మాత్రమే ప్రస్తుతం ఏకైక ఆప్షన్. 2-3 ఆప్షన్లు ఉంటే కనుక 1, 2, 3, 4 పెట్టే అవకాశం ఉంటుంది. బట్ టీడీపీలో 2013లో ఎప్పటి నుంచి అయితే ఆయన టీడీపీలో యాక్టివ్ పాలిటిక్స్ లో రంగంలో దిగి టీడీపీలో నుంచి ఆయన ఏదైతే అంటే తెలుగు యువత బాధ్యతలు 2013లో నారా లోకేష్ చేపట్టారో అప్పటి నుంచి కూడా పార్టీకి సంబంధించి ఒకవైపు అంటే పార్టీ కార్యక్రమాలు చేసుకుంటూ పార్టీ నాయకత్వాన్ని నిలబెట్టుకుంటూ యంగ్స్టర్స్ ని ఆయన ఎక్కువ పార్టీలోకి తీసుకొస్తూ ఉన్నారు. అంటే మొత్తానికైతే కీలక నిర్ణయం తీసుకోబోతోంది మహానాడు. నారా లోకేష్కి అయితే టీడీపీ పూర్తి బాధ్యతలు అప్పగించే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రెసెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యే ఛాన్స్ అయితే మనకి క్లియర్ గా కనిపిస్తుంది. మా ప్రతినిధి చెప్పినట్లు ఈ రోజు రేపు అయితే కూడా వెలువడే అవకాశం కూడా కనిపిస్తుంది. ఒక నిర్ణయాన్ని అయితే టీడీపీ వెలువరించే అవకాశం కనిపిస్తుంది. పార్టీని ప్రభుత్వాన్ని సమన్వయం చేశారు లోకేష్, డైనమిక్ లీడర్ అని కూడా ప్రశంసలు ఇస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే యువగళంతో పార్టీకి నూతన ఉత్సాహాన్ని కూడా ఆయన తీసుకొచ్చారు. ఎన్నికల్లో కూటమి విజయానికి కూడా కారణమైంది. సో లోకేష్ పట్ల కార్యకర్తలు కూడా ఫుల్ జోష్ లో కనిపిస్తున్నారు. ఆయనకి ఈ పార్టీ పగ్గాలు అప్పగిస్తే కూడా మంచిదని ఫస్ట్ నుంచి కూడా అందరూ చెప్తున్న పరిస్థితి. గతంలో కూడా చంద్రబాబు జైలుకి వెళ్ళినప్పుడు కూడా పార్టీని ఎవరు నడిపిస్తారు అనే ఒక వాదన అయితే తెరపైకి వచ్చింది. ఆ టైంలో కూడా అందరూ నేతలు కార్యకర్తలు అందరూ కూడా ఒక ఆలోచనకి గురైన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్య నాయకుడు జైల్లో ఉన్నారు, పార్టీని ఎవరు నడిపిస్తారు అనే దాంట్లోనే ఈరోజు వారసత్వం అలాగే ఏజు రీత్యా కూడా ఈ రోజు ఆయనకి టీడీపీ పూర్తి బాధ్యతలు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అయితే అప్పగించే అవకాశం కనిపిస్తోంది.